వ్యూవర్స్ వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంద్రమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. ఆ లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు నేను చెప్తానన్నమాట. సో ఎవరైతే చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారనమాట, రేషన్ కార్డ్ లేదు మాకు సర్వే చేయరా అని చెప్పేసి. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటేనే మనకు సర్వే అనేది జరుగుతుందన్నమాట. చాలామందికి ఇదొక డౌట్ ఉందనేసి నేను క్లియర్ చేస్తున్నాను మీకు. ఇదైతే ఓవరాల్గా కొత్త అప్డేట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఏంటిదో యాక్చువల్గా ఇల్లు అనేది ఎప్పుడు ఇస్తారో. కానీ కొత్త రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకొని మీరు మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కానీ రేషన్ కార్డ్ లేకుంటే అనేది ప్రస్తుతానికి లేదు. అర్థమైందా? సో మీకు ఉంటుంది ఛాన్సెస్, ప్రస్తుతానికి లేదు. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ఓకేనా? సో ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్లో చాలా అనేది మిస్టేక్స్ అనేది చెక్ అనేది పెట్టారనమాట. సర్వేపై సూపర్ చెక్ పెట్టారు అధికారులు. అసలు ఏం చెప్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం చెప్తున్నారంటే, ఇంద్రమ్మ ఇల్లు యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా? యాప్లో ప్రజాపాలన దరఖాస్తుదారులు వివరాలన్నీ నమోదు చేస్తున్నారా? లబ్ధిదారుల ప్రయోజనాల కోసం సర్వేలు ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారా అనే అంశాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దృష్టి సాధించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాపాలనలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో మొత్తం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పాలికల్లో వార్డు అధికారులతో పాటు కొన్ని చోట్ల ఇతర సిబ్బందిని యాప్ సర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరి ఇంటింటికి వెళ్ళి 360 డిగ్రీల కోణంలో సర్వే చేపడుతున్నారు. ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుదారు ఇల్లుకి వెళ్ళి సర్వేలు యాప్ ద్వారా వివరాలు సేకరించారు. సర్వే పూర్తయిన వాటిల్లో సూపర్ చెక్ పేరుతో 5% 4.02 లక్షల దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆ శాఖ పీడీలకు గ్రామాల్లో ఎంపీడీఓలు, పురపాలికలో కమిషనర్ల లాగిన్కు పంపిస్తున్నారు. వీరు దరఖాస్తుదారులు ఇళ్లకు వెళ్ళి సర్వేలు యాప్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో మరోసారి పరిశీలిస్తారు. ఎక్కడైనా తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తెలిస్తే సర్వేలపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైతే ఇప్పుడు మనకు సర్వే జరిగినాయి కదా, చాలామంది అంటున్నారు సర్వేలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చాలా చోట్ల సర్వేలు వచ్చి మాకు సర్వే చేయకుండా వెళ్ళిపోతున్నారు, చెప్పింది డీటెయిల్స్ వేయడం లేదు. అండ్ ఇంకోటి ఏమైనా ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించేది కాకుండా వేరేదేమైనా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశారా అని చెప్పేసి మన అధికారులు, ఇంకా పై అధికారులు అనేది మళ్ళీ ఒకసారి సర్వేలని మళ్ళీ వివరిస్తారనమాట. అంటే మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు రీవెరిఫై చేస్తారు. ఆ తర్వాతనే లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ జనవరి నెల ఆఖరులోగా మనకు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు అనేది ప్రభుత్వం అనేది చేకూరుస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. చాలామంది ఏమంటున్నారంటే మాకు స్థలం ఉంది, స్థలం లేదు, చాలామంది కిరాయి ఇంట్లో ఉంటున్నాము, మాకు అసలు ఇల్లే రాదా, ఇప్పుడు ఫోటో తీసుకున్న కిరాయి ఇంట్లో ఉన్నాము మేము, అది ఫోటో తీసుకుంటే స్లాబ్ కనబడుతుంది కదా, అది కిరాయి ఇల్లు అని ప్రభుత్వం తెలుస్తుందా అంటే, ఏదైతే సర్వే మీకు చేస్తారు కదా వాళ్ళు మీకు అడుగుతారు అక్కడ మీది రెంట్ హౌజా ఓన్ హౌజా అని. మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళు ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా? రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్ కాడ ఎస్ అని పెడతారు. ఆ విధంగా ఉన్న ఇల్లు ఎవరైతే ఇల్లు ఉన్నదో వాళ్ళు అట్లా పెట్టుకుంటారు. ఓకేనా? స్థలం ఉన్న వారికి ప్రస్తుతం ప్రభుత్వం అనేది కేటాయిస్తుంది. అండ్ 3,500 ఇల్లు అనేది పంపిణీ అనేది చేయనుందన్నమాట. ఈ జనవరి నెలాఖరులోగా టార్గెట్ అనేది ఉంది. అర్థమైందా? సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇది జెన్యున్ అప్డేట్ అనమాట. ఏదైనా తప్పుడు మీ ఇంటికాడ అనేది అధికారులు వచ్చారా రాలేదా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో లైవ్ అనేది కండక్ట్ చేయబోతున్నాను. 8:30కి అందరూ అనేది లైవ్ అనేది వచ్చేయండి. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.